నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కులగణనకు సంబంధించినటువంటి అంశం అయితే ఒక రకంగా చెప్పాలంటే ఈ 10 రోజులుగా ఎక్కువగా వినబడుతున్నటువంటి పదంగా చెప్పుకోవచ్చు. ఇక రాజకీయంగా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో 42% రిజర్వేషన్లను ప్రకటించిన తర్వాతనే ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలనేటువంటి డిమాండ్ కూడా వినబడుతున్నటువంటి సందర్భం. మనతో పాటుగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ ఉన్నారు. అసలు ఏంటి తెలంగాణ రాష్ట్రంలో అసలు కులగణన అనేది సాధ్యమేనా, అసలు చేస్తే ఎలాంటి పరిమితులకు లోబడి చేస్తే బాగుంటుంది, లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎప్పుడు నిర్వహిస్తే బాగుంటుంది, ఇవన్నీ తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. అసలు ఏంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ఈ 15-20 రోజులుగా కులగణన అంశానికి సంబంధించినటువంటి అంశం ఇంకా ఎక్కువగా తెర మీద కనబడతా ఉంది. అసలు ఏంటి కులగణన చేస్తే బీసీలకు ఏం న్యాయం? అసలు ఇప్పుడు కులగణన చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 26 తీసుకొచ్చింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే కులగణన చేసి బీసీ కులాల లెక్కలు తేల్చి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే మేము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు జూన్ 4వ తేదీ నాడు ఎన్నికల కోడ్ ముగిసింది. ఇలా జూన్ 19వ తేదీ అంటే 15 రోజులు గడిచింది. 15 రోజులు గడిచిన బీసీ కులగణనకు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే చందంగా ఉంది తప్ప ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో బీసీల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. గ్రామాలలో ఎక్కడ చూసినా కూడా మా రిజర్వేషన్లు పెంచరా ఏంది ప్రభుత్వము, కులగణన చేస్తామని చెప్పి మాట మారుస్తున్న రోజు మీడియాలో వస్తున్నటువంటి కథనాలు చూస్తే దీని మీద ఏమన్నా మాట మారుస్తురా అని చెప్పి ఒక డౌట్ వస్తుంది. కాబట్టి ఈరోజు మేధావులను అదేవిధంగా ప్రొఫెసర్లు, రిటైర్డ్ జడ్జీలు, రిటైర్డ్ ఐఏఎస్లతోటి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఆ సమావేశంలో అందరి ఏకాభిప్రాయం ఏంటంటే మేము ఎంతున్నామో మాకంతా వాటా తీయండి, మా లెక్కలు మాకు తీయండి, మా లెక్కలు మాకు తీయకుండా మీరు ఒకవేళ కులగణన చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రాష్ట్రంతో పోదది, అది దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి ఒక మాయను మచ్చగా మిగిలిపోతుంది. రాహుల్ గాంధీ గారు ఈ కులగణన ఎజెండాను దేశవ్యాప్తంగా వినిపించాడు. మేము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని రాహుల్ గాంధీ గారు చెప్పారు. మీరు అధికారంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక చిన్న రాష్ట్రంలో చేయలేకపోతున్నారు, మరి మీరు దేశంలో అధికారంలోకి వస్తే ఎట్లా చేస్తారని ఒక క్వశ్చన్ ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఇది రాహుల్ గాంధీ గారి క్రెడిబిలిటీ మీద, కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ మీద ఉన్నది. ఇది గమనించాలని చెప్పి మేము అడుగుతున్నాం. ప్రభుత్వాన్ని ఇప్పటికీ మేము విశ్వసిస్తున్నాం. కానీ అదే సమయంలో బీసీల్లో ఉన్నటువంటి అనుమానాలను, బీసీల్లో ఉన్నటువంటి ఈ యొక్క సందేహాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులుగా ఎందుకు మౌనంగా ఉంది? ఎందుకు కులగణన కోసం ఒక ప్రత్యేక కమిషన్ వేయడం లేదు? ఎందుకు కులగణన కోసం ముఖ్యమంత్రి గారు ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఈరోజు బీసీ మేధావులుగా ప్రతి ఒక్కరు ఇదే ఆవేదన చెందుతారు, ఇదే ఆందోళన చెందుతారు. అందుకోసమే మేము ఒక కార్యాచరణ తీసుకుంటున్నాం. ఈ ప్రభుత్వాన్ని ఇవాళ ప్రభుత్వం బీసీల మద్దతుతోటి అధికారంలోకి వచ్చినప్పటికీ కులగణన మీద మీనామేషాలు చేస్తుంది. కాబట్టి వెనుకడిగేసేటువంటి ఆలోచన ఉందని మీడియా ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మేము ప్రజల్లోకి వెళ్తాం, బీసీలోకి వెళ్తాం. మేము కులగణన చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాబట్టి చేస్తలేదు అని చెప్పి మేము 2-3 రోజుల్లోనే 33 జిల్లాల్లో అందరూ మేధావులు, రిటైర్డ్ జడ్జీలు, ఐఏఎస్లతోటి మేము జిల్లాలకు వెళ్తాం. జూలై మొదటి వారం నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు, బాసర నుంచి భాగ్యనగరం వరకు మొత్తం బస్ యాత్ర చేపడతాం. ఆ తర్వాత లక్షలాది మందితోటి హైదరాబాద్ను దిగ్బంధం చేస్తాం. అప్పుడు ఆకులు గాలినాక, చేతులు గాలినాక ఆకులు పట్టుకునే విధంగా కాంగ్రెస్ జరగాల్సినటువంటి రాజకీయంగా నష్టం కాంగ్రెస్ జరిగితే దానికి బాధ్యులు ఎవరు? కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఇప్పటికీ కోరుతున్నాం ఏంటంటే మీరు తక్షణమే ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే కులగణనకు సంబంధించిన ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయండి. ఆ డెడికేషన్ కమిషన్ ద్వారా తీసుకురండి. కులగణన చేయడానికి 6 నెలలు, ఏడాది అవసరం లేదు. కులగణన చేయడానికి గతంలో కేసీఆర్ గారు ఒక్కరోజునే సమగ్ర కుటుంబ సర్వే చేయించారు. బీహార్లో 2 నెలల్లో సర్వే చేశారు. 6 కోట్ల జనాభా ఉన్నటువంటి బీహార్లోనే 2 నెలలు పట్టింది. ఇక్కడ నెల రోజుల్లోనే సర్వే చేసేటువంటి అవకాశం ఉంది. ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ మీరు చేయకపోతే కావాలనే చేస్తలేరు, బీసీల మీద వివక్షతో చేస్తలేరు, బీసీలని
అణిచివేయాలని చేస్తుందని ఒక భావన బీసీలో పెరిగిపోతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మీరే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ అధికారులకు సంబంధించినటువంటి పాలన సర్పంచ్ల అధికారాలు కోల్పోయి కూడా దాదాపు 4 నెలలుగా వస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇంకొక 8 నెలల లోపల ఒకవేళ ఎలక్షన్స్ నిర్వహించకపోతే దానిపైన కేసులు కూడా పడడానికి అవకాశం ఉంది. ఈ యొక్క ప్రాసెస్ ఏది జరిగినా కానీ ఈ మధ్య కాలంలో జరగాలి, లేదు అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించడానికి ప్రభుత్వమే పూనుకునేటువంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది కదా. సమయానికి లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించేటువంటి అవకాశం ఉంది. గతంలో ఇదే విధంగా సర్పంచ్ల కాలపరిమితి పోతే 6 నెలలు స్పెషల్ ఆఫీసర్ పాలన ఉంది, 6 నెలలు ఎలక్షన్ చేశారు. ఇలా కులగణనకు సంవత్సరం సమయం అవసరం లేదు, 2 నెలల్లో జరపవచ్చు. ఈరోజు జూలై ఆగస్టులో కులగణన అయిపోతుంది, సెప్టెంబర్లో రిజర్వేషన్లు పెంచుకోవచ్చు, సెప్టెంబర్ చివరి వారంలో నోటిఫికేషన్ ఇవ్వచ్చు, అది అక్టోబర్లో ఎన్నికలు కంప్లీట్ అవుతాయి. అనుకున్న సమయానికి సవ్యంగా జరుగుతుంది. కాబట్టి ఎవరి మాటలు వినకుండా ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉంది. రేవంత్ రెడ్డి గారు స్వయంగా మేము కలిసినప్పుడు చేస్తానని హామీ ఇచ్చాడు. ఒక బీసీ కమిట్మెంట్ ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, ఓ బీసీ కమిట్మెంట్ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశ్వర సార్ గారు ఉన్నారు. కాబట్టి వీళ్ళ మీద మాకు విశ్వాసం ఉంది. కానీ బీసీ ప్రజల్లో కావాలని ఈ ప్రభుత్వం యొక్క డొల్లతనాన్ని చూసి, ప్రభుత్వం యొక్క విధానాన్ని చూసి ఇవాళ అందరికీ అనుమానం కలుగుతుంది. ఈరోజు దాదాపు 200 మంది మేధావులు వచ్చారు. 200 మంది మేధావులు వచ్చి అదే ఆందోళన చెందుతున్నారు. అరే బీసీలుగా కేసీఆర్ అన్యాయం చేసిందంటే మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇట్లా చేస్తుంది ఎందుకు, వీళ్ళు ఇక్కడ చేస్తలేరంటే భవిష్యత్తులో రేపు రాహుల్ గాంధీ ఏం చేస్తారనే ఒక చర్చ తీవ్రంగా జరుగుతుంది. దీన్ని పరిగణలోకి తీసుకోవాలి, పరిశీలించాలి. ఉన్న సమయంలోనే తక్కువ సమయం ఉంది కాబట్టి తక్షణమే మీరు 24 గంటల 45 గంటల మేము డెడ్లైన్ ఇయ్యం, కానీ మీరు చేయండి. చేయకపోతే మాత్రం మా కార్యాచరణ సీరియస్గా ఉంటుంది. గతంలో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెట్టినప్పుడు ఆ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులు ఇస్తేనే కోర్టులకు వ్యతిరేకంగా మేము ఉద్యమం చేసి జైళ్ళలో పోయినాం. అదేం కొత్త కాదు. కేసీఆర్నే ఇవాళ 10 సంవత్సరాలు ఉంటే బీసీలు ఇలా ఒడగొట్టి ఫామ్ హౌస్ పంపించారు. కాబట్టి బీసీలుగా ఇవాళ 60% జనాభా ఉన్నాం కాబట్టి మేమేం ముఖ్యమంత్రి పదవి అడగడం లేదు, మంత్రి పదవి అడగడం లేదు. మేము అడిగేది మా కులాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టండి. జంతువులను పులులు సింహాలను లెక్క పెడుతున్నారు, బీసీలను లెక్క పెట్టమని మేము అడుగుతున్నాం. లెక్క పెడితే ఆ మర్యాద ఉంటుంది, లెక్క పెట్టకపోతే మాత్రం మీ ఇష్టం. జరగాల్సినటువంటి కార్యాచరణ మీకు ఇప్పుడే ప్రకటించడం జరిగింది ఆ సమావేశంలో. ఆ కార్యాచరణ ప్రకారం మేము వెళ్ళిపోతాం. మనతో పాటుగా గణేష్ చారి బీసీ సంఘాలకు సంబంధించినటువంటి జేఏసీ నేత కూడా ఉన్నారు. అన్న మీరేం కోరుకుంటా ఉన్నారు? దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణనకు సంబంధించినటువంటి చర్చ ఊపందుకున్నట్టుగా కనబడతా ఉంది. సార్ నమస్కారం అండి, నేను కుందారం గణేశాచారి, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్. ఇప్పుడు ఉదయపూర్ డిక్లరేషన్లోనే రాహుల్ గాంధీ గారు బీసీల కులగణన జరిపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందండి. ప్రతి పార్లమెంట్ పరిధిలో 2 అసెంబ్లీ స్థానాలు ఇస్తామని కూడా చెప్పారండి. అదేవిధంగా కామారెడ్డి మీటింగ్లో మా తెలంగాణ రాష్ట్రం కూడా చెప్పారండి. ఆ మాట మీద నిలబడాలి. మరి ముఖ్యమంత్రి గారు మా అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో మేము కలిసినప్పుడు 2 సార్లు కలిసాం సీఎం గారు. అప్పుడు బీసీ కులగణన జరిపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దానికి జీవో కూడా ఇవ్వడం జరిగింది. దానికి 150 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయడం జరిగింది. ఇదంతా జరిగినాక ఇంకెందుకు జాప్యం చేస్తారో అర్థమవుతలేదు. ఏమంత పెద్ద పని కాదండి, ఎందుకంటే మేము ఊరుకోము ఇప్పటి నుంచి. ఎందుకంటే మాకు అన్యాయం 70 సంవత్సరాల నుంచి మాకు అన్యాయం జరుగుకుంటూ వస్తుంది. ఇప్పటికైనా కానీ మా కుల జనగణన జరిగిన తర్వాతనే స్థానిక సంస్థలు కానీ మరి సర్పంచ్ ఎలక్షన్లు కానీ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మా అధ్యక్షులు, మా జాతీయ అధ్యక్షుడి నాయకత్వంలో జాల శ్రీనివాస్ నేతృత్వంలో మరి బస్సు యాత్ర పెట్టి గల్లీ దాదాపు 150 కులాలను ఏకపాటి తీసుకొచ్చి ఒకతడిపై తీసుకొచ్చి మేము ఉద్యమం చేయడానికి ముందుంటామండి. థ్యాంక్ యూ. ఇది ఆ పరిస్థితి. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జనాభాను మొత్తం కూడా ఏకం చేస్తాము. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలను కూడా బస్సు యాత్ర చేపడతాము. ఇక హైదరాబాద్ కేంద్రంగా లక్షలాది మందితో మా యొక్క బల ప్రదర్శన కూడా చేస్తామనేటువంటి మాట బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాదుల శ్రీనివాస్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. ఇక చూడాలి మరి అసెంబ్లీ సాక్షిగా వేసినటువంటి ఆ కమిటీ ఇంకా ముందుకు వెళ్తుందా? పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ముందు వరకు సాగి కులగణన జరిగిపోయి ఇక బీసీలకు 42% సంబంధించినటువంటి రిజర్వేషన్ లభిస్తుందా? ఆ తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.